కష్టపడ్డారు, పర్సంటేజ్ చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు వంగా గీత గారు అని నామమాత్రంగా ఉన్నారు, కానీ అక్కడ ఢీకునేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నంతగా సాగింది ఫైట్. పవన్ కళ్యాణ్ గారు పేరు వచ్చిన తర్వాత ఇంకొంచెం తీవ్రతరం అవుతూ ఉంది చూస్తుంటే. అక్కడ ఏం చేశారంటే ఈ పెద్ద నాయకులు మిథున్ రెడ్డి ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళని మండలం వైజు చేసి భయపెట్టడానికి చేశారు. నేను ఇప్పుడు భయపడాలి, నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బెదిరించినా మనం భయపడలేదు, మనం తప్పు చేస్తే భయపడాలి. మేము ఆవిడని ఎక్కడికక్కడ కంట్రోల్లో చేసాం. అంటే అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతాడు. 5 years 2009లో నా మీద 1020 ఓట్లతో నగ్గిందండి ఆవిడ. చిరంజీవి గారి గాలిలో కూడా ముద్రగడ పద్మనాభం మెజారిటీ ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ మీరు గెలిచింది 2009లో గీత గెలిచింది పిఆర్పి 1000 మెజారిటీ 1020 ఓట్లు. అవును. 2014లో నేను గెలిచాను. నేను 9 నుంచి 14 వరకు ప్రజల్లో ఉన్నాను, ఓడిపోయినా. 14 నుంచి మరి ఈవిడి 19 వరకు ప్రజల్లో ఉండాలి కదా, లేదు. యాక్చువల్గా ఆవిడ నాన్ లోకల్, ఇక్కడ కాదు, కోనసీమ. అలాగే చెప్తుంటుంది అంతే బయటికి. నేను అడుగుతుంటాను కదా, నేను మీ ఊరు చెప్పి మాట్లాడమ్మా అంటాను, చెప్పదు. అడుగుతా. మళ్ళీ 19లో జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఓటేశారు. 14 వరకు మొన్నటి వరకు రాలేదు ఆవిడ. నేను ఛాలెంజ్ కూడా ఇస్తున్నాను, ఏదన్నా ఒక్క గ్రామం చూపించు నువ్వు వచ్చేవని. నేను ఒక గ్రామం 100 సార్లు వెళ్ళాను. కరోనా వచ్చింది, కరోనాలో లేదు ఆవిడ. ఇప్పుడు 30 రోజుల ముందు వచ్చి ఓటు వేయమంటే ఎవరు వేస్తారమ్మా? నేను అదే చెప్తున్నాను. ఆ గ్యాప్ లోకల్ నాన్ లోకల్ ఇవే పనిచేస్తున్నాయా? ఇవే పనిచేస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా అంటే అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం ఒకటి, దానితోటి టీడీపీ ఉమ్మడి కూటమిలో నా సపోర్ట్ ఒకటి. అందరం అంటే ఇప్పుడు మాకు కూడా ఆయన 144 నియోజకవర్గాల్లో సపోర్ట్ చేస్తున్నారు, మేము 21 నియోజకవర్గాల్లో మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే ఒకరు సపోర్ట్ చేశారు అనే దానికంటే ఉమ్మడిగా అన్ని సీట్లలో గెలవడానికి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పనిచేస్తూ ఉంది. వీళ్ళు వచ్చి వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయడం, వాళ్ళని బెదిరించడం. ముఖ్యంగా డబ్బులు బాగా నడిచింది పిఠాపురం అంతా బాగా. అసలు ఎందుకంటే అదంతా ఒక రూమర్గా నడిచింది, కానీ ఎన్నికల రోజు ఆవిడ ఇంటి ముందుకే వెళ్ళి మాట్లాడారు అంటే ఏంటది? మరి మీకు కూడా పంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందా వాళ్ళు పంచితే? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులకు కానీ మందులకు కానీ వ్యతిరేకం. 100% ఇది నిజం చెప్తున్నాను. ఎక్కడ మేము ఎక్కడ కూడా మేము పంచలేదే, ఒక సీసా పంచామని చెప్పమనండి. ఎక్కడ పంచకుండా అసలు లేదే, ఎలక్షన్ అవుద్ది అంతే, పంచలేదు. చెప్పాం ఆయన సిద్ధాంతం దానికి వ్యతిరేకం అని చెప్పాం. ఇంకే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో వచ్చేసేవారు, ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి భోజనాలు పెట్టుకోవడం, అలాగా ఆ గ్రామ ఎలక్షన్ వాళ్ళు చూసుకోవడం, అలాగే జరిగినాయి తప్పితే పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్తో ఎక్కడ కానీ డబ్బు కానీ ఇది కానీ అక్కడ జరగలేదు. మా ఇద్దరికి చర్చ జరగలేదు. అది నేను వ్యతిరేకమని చెప్పాను ఆయన సింపుల్గా చెప్పేశారు. మీకు అప్పుడు ఆశ్చర్యం వేసిందా ఎట్లా ఇది అవుతుంది అని? ఆశ్చర్యం కొంత, ఆయన సిద్ధాంతాలు కూడా నచ్చినాయి. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు పిఠాపురాన్ని ఈరోజు మందు ఇవ్వకుండా ప్రయత్నం చేశారు. మీరు ఎవరన్నా మీ విలేకరు ఉంటే వెళ్ళి అడగచ్చు, వర్మ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పార్టీ నుంచి ఏమైనా మందు ఇచ్చారని. చేశారు. రేపు ఇంకో నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. అలాగా కొంత కాన్సెప్ట్ మార్పు అన్నది వస్తుంది. ఆ మార్పే ఆయన దగ్గర నాకు నచ్చిందని చెప్తున్నాను. మిగిలిన అంటారా ఎవరికెవరు? ఇప్పుడు ఎవడో ఎన్ఆర్ఐ వచ్చి చూడండి, ఒక ఆయన వచ్చి ఏరబాబు అని వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు మాదాపురంలో ఏమన్నా మీరేమి అన్ని ఖర్చులు మేము పెట్టుకుంటామండి, బూత్ ఖర్చులు ఎక్స్పెండిచర్లు ఇస్తాం కదా, ఏమి పంపకండి అన్నారు. నేను నాగబాబు గారి దగ్గర పంపించాను. మరి వాళ్ళు పార్టీ ఇది కదా, అక్కడ మాట్లాడమ్మా వెళ్ళని చెప్పి ఆ గ్రామం వరకు అతను చూసుకునే ఇలా ఉంది. ఇది ఈ ఎలక్షన్ చాలా విచిత్రమైన ఎలక్షన్ ఇది. ఆ గ్రామం వచ్చి ఆ గ్రామం ఆడు పని చేసుకుంటూ పోయేవాడండి. ఆ కేడర్ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలి, ఏం రిక్వైర్మెంట్ ఉంది, అన్ని రకాల రిక్వైర్మెంట్లు చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. స్వచ్ఛందంగా పనిచేశారు. స్వచ్ఛందంగా ఎవరికాడు ఒక గ్రామం వాలంటీర్లు. ఇక్కడ ఇంటి ఫోన్లు ఏమి రావట్లేదంటే పలానా ఎవడో మన ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి ఎవరో వచ్చారటండి అన్నారే, ఆయన చూస్తున్నాడు అనేవారు. అంటే సపోర్ట్ ఎవరో కూడా తెలియకుండా భోజనాలు చాలా వింతగా ఉందండి మీరు చెప్తుంటే. నమ్మరా? ఇలా సాగుద్దా ఎన్నికల్లో? చెప్తే నమ్మరా, వాస్తవం ఇది. మీరు దుర్గాడ అటు వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నా అండి.
అసలు గ్రామం గ్రామం మొత్తం రోడ్డు మీదే ఉన్నారు. గ్రామం అంతా మీరు ఉన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చాం. అంటే యాక్చువల్గా ముందు రోజు నేనే ఆ ప్రోగ్రాం కట్ చేశాను. సాయంత్రం వారాహి సభ జరగదు, టైం సరిపోదని. మార్నింగ్ మళ్ళీ వెళ్దాం అంటే ఆయన కూడా మాట ఇచ్చాం కదా, వెళ్ళి వచ్చేద్దాం వర్మ గారు అన్నారు. 40 minutes అయిపోద్ది అంటే అయిపోద్ది అన్నారు కదా. 1.5 hours అయింది అది. 40 minutes కూడా. దర్గాడ కూడా నాకు ఎప్పటి నుంచో సపోర్టెడ్ గ్రామం, మంచి గ్రామం అది. బాగా డెవలప్ చేశాను నేను. బాగుంది, గ్రామం కూడా బాగుంది. అసలు మొత్తం యువత, పెద్దవాళ్ళు అందరు రోడ్డు మీద గ్రామాన్ని 13 కోట్లతో అభివృద్ధి చేశాను. 13 కోట్లు. అసలు ఒక సిమెంట్ రోడ్ ఉండేది కదా గ్రామం. దగ్గర లేదంటే ఒక 96 సీసీ రోడ్స్ చేశాను. అవును, రోడ్స్ అవి కూడా బాగున్నాయండి. కాదు, ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే ఎండింగ్లో ఆవిడ కొంగుజాప అడిగారు, ఏడ్చారు, డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పి